తెలుసుకునే గుడి పేరు. ఈ గుడిని భూలోకంలో వైకుంఠం అని కూడా అంటారు. ఇది ఏ గుడియో తెలుసుకుందాం. ఇవాళ మనం చెప్పుకునే గుడి పేరు శ్రీరంగం రంగనాథ స్వామి గుడి గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం శ్రీరంగం ఎక్కడుంది, ఎలా ఎలా వెళ్ళాలి మనం ఆ టెంపుల్కి అని తెలుసు. ఇంకా ఈ గుడి ఎలా స్థాపింపబడింది, హిస్టరీ ఏంటిది, ఆర్కిటెక్చర్ ఏంటి, కల్చర్ ఏంటి, ఇక్కడ ఫెస్టివల్స్ ఏంటి, ఈ గుడిలో ఏ దేవుడు ఉంటాడు, ఇవన్నీ మనం తెలుసుకుందాం. మనం చూస్తున్న గుడి పేరు రంగనాథ స్వామి టెంపుల్. ఇది తిరుచల్లపల్లి అనే డిస్టిక్లో ఉంది. ఈ గుడిలో దేవతలు రంగనాథ రంగనాయకి అనేసి పిలువబడుతుంది. ఇక్కడ ఫెస్టివల్స్ జరుపుకునేటివి ఏంటివో తెలుసుకుందాం. చాలా ప్రత్యేకంగా జరుపుకునేది వైకుంఠ ఏకాదశి మొదటిది. ఉరియాడి అని అంటారు, అది తమిళ్లో అంటారు. ఉరియాడి అనేది కూడా ఒక ఫెస్టివల్ పేరే. జియరాంపురం కూడా ఫెస్టివల్ పేరే అంటారు. ఇది ఒక టూరిస్ట్ టెంపుల్ అండి, టూరిస్ట్ ప్లేస్. లొకేషన్ వచ్చేసి శ్రీరంగం, స్టేట్ తమిళనాడు, ఇండియాలోనే లొకేట్ అయ్యి ఉందండి. ఇది 11th సెంచరీలో కట్టిండ్రండి ఈ టెంపుల్. ఈ గుడి మొత్తం 63 ఎకరాలలో ఉంటుందండి. ఇది చాలా పురాతకాలమైన దేవాలయం అండి. మన రాజు వాళ్ళు కట్టించిన దేవాలయం ఇది. ఇక్కడ ఆర్కిటెక్చర్ వచ్చేసి గోపురమ్స్ అండి. ప్రత్యేకంగా చాలా గోపురాలు ఉంటాయి. మనం చూస్తున్నాం కదండి మన వీడియోలో. అలా చాలా గోపురాలు, మండపాలు, ఇవి కోనేర్లు చాలా ఆ గుడిలో లొకేట్ అయి ఉన్నాయి. మనం చూస్తున్నాం కదండి ఒక్కొక్క శిల్పం ఎలా చెక్కబడి ఉందో. దీని ఆర్కిటెక్చర్ ఎంత ఫైన్గా ఉంది అసలు. అప్పటి కాలంలోనే ఇలాంటిది స్ట్రక్చర్, ఇలాంటిది తయారు చేయడం అనేది చాలా గ్రేట్ విషయం అండి అసలు. ఇక్కడ దేవత వచ్చేసి రంగనాయకి అంటే లక్ష్మీదేవిని మనం అంటాము. అక్కడ వాళ్ళు తమిళనాడులో రంగనాయకి అంటారు, మనమేమో లక్ష్మీ దేవత అని పిలుస్తాము. రంగనాయక స్వామి టెంపుల్ ఇది ఎప్పటి కాలం అంటే మెడివల్ ఎరా, అంటే చాలా పురాతకాలమైనది టెంపుల్ ఇది. ఎన్నో సంవత్సరాల క్రితందైనా ఇంకా కూడా చెక్కు చెదరకుండా ఎలా కట్టారో అలాగే ఉంది. దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనదే. మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి. మన పాత రాజు కాలం నాటి టెంపుల్స్ ఇప్పటి వరకు కూడా మనం కాపాడుకుంటూ రావాలి. ఇక్కడ ఏమేమి ఫెస్టివల్స్ జరుపుకుంటామో ఒకసారి చూద్దాం. ఫెస్టివల్స్ అంటే డైలీ మార్నింగ్ టైమింగ్స్ ఏంటిది అంటే విశ్వరూప సేవ అనేసి మార్నింగ్ 6 to 7:15 వరకు స్టార్ట్ అవుతుంది. రంగనాథకి డిఫరెంట్గా చేస్తారండి పూజ చేసే టైం 7:15 to 9 o'clock వరకు పూజ చేస్తారు. దర్శనం స్టార్ట్ అయ్యేది మనకి 9 o'clock నుంచి 12 o'clock. పూజ చేస్తారు 12 o'clock నుంచి 1:15 వరకు చేస్తారండి. మళ్ళీ దర్శనం స్టార్ట్ అయ్యేది 2:30 to 5:45 వరకు దర్శనం ఉంటుందండి. మళ్ళీ మనకి థర్డ్ పూజ స్టార్ట్ అయ్యేది 5:45 నుంచి 6:45 వరకు థర్డ్ పూజ అయిపోతుందండి. మళ్ళా దర్శనం స్టార్ట్ అవుతుంది. దర్శనం అయిపోయాక సంవత్సరం మొత్తం ఈ గుడిలో ఫెస్టివల్స్ జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్స్నే మన వాళ్ళు ఉత్సవాలు అంటారు, సెలబ్రేషన్స్. ఈ గుడినే మనం ఇంకో పేరు కూడా పెట్టి పిలుస్తాము, భూలోక వైకుంఠం అని కూడా అంటాం, హెవెన్ ఆన్ ఎర్త్. ఈ టెంపుల్లో ఒక ప్రత్యక్షమైన ఉత్సవం జరుపుకుంటారు, దాని పేరే జ్యేష్ఠాభిషేకం. ఇది 3 రోజుల వరకు జరుపుకుంటారు. తమిళ్ మంత్ అనేసి కొత్త వాళ్ళకని ఒక స్పెషల్ మంత్ ఉంటుంది, దాని పేరు ఆని అంటారు. జూన్ నుంచి జూలై వరకు
బ్రహ్మోత్సవాలు కూడా అంటారు ఇంకో ఫెస్టివల్ పేరు. ఇంకా ఇలాంటివి చాలా ఫెస్టివల్స్ ఈ గుడిలో మనం జరుపుకుంటాం. తెలుసుకునే గుడి పేరు. ఈ గుడిని భూలోకంలో వైకుంఠం అని కూడా అంటారు. ఇది ఏ గుడియో తెలుసుకుందాం. ఇవాళ మనం చెప్పుకునే గుడి పేరు శ్రీరంగం రంగనాథ స్వామి గుడి గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం శ్రీరంగం ఎక్కడుంది, ఎలా ఎలా వెళ్ళాలి మనం ఆ టెంపుల్కి అని తెలుసు. ఇంకా ఈ గుడి ఎలా స్థాపింపబడింది, హిస్టరీ ఏంటిది, ఆర్కిటెక్చర్ ఏంటి, కల్చర్ ఏంటి